బతుకమ్మ పండుగకు సంబంధించి తెలంగాణ జాగృతి తరపున ఎంపీ కవిత పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే విధంగా తెలంగాణ జాగృతి నుంచి ప్రతి సంవత్సరం వస్తూ విశేష ఆదరణ పొందినటువంటి తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల పుస్తకాలను కూడా ఆవిష్కరించవలసిందిగా సీడీ మొదటగా తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటలకు సంబంధించిన సీడీల ఆవిష్కరణ, తర్వాత పాటల పుస్తకం ఆవిష్కరణ ఉంటుంది. ఆణిముత్యాల లాంటి పాటల్ని తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి సేకరించి వాటిని రాగయుక్తమైన సహజ శైలిలో భద్రపరిచే ఉద్దేశంతో ప్రతి ఏడు తెలంగాణ జాగృతి రికార్డు చేస్తూ వస్తున్నటువంటి పాటల సీడీలను ఊపిరి పోసిన రూపం నీతి బతుకమ్మ, మా తోడై మదిలో నిలిచిన మహాశక్తివి నీవమ్మ. అధ్యక్షులు ఆత్మీయ సోదరి నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కవిత గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా కోరుతూ ఉన్నాను. జై తెలంగాణ. మనమేమో జై తెలంగాణ అన్నప్పుడు చేయెత్తపోతే ఆంధ్రోళ్ళు అని అందరికీ చెప్తాం. ఇక్కడ మన జాగృతి కార్యకర్తలు చేయెత్తపోతే నేను ఎవరికి చెప్పుకోవాలి? జై తెలంగాణ, జై తెలంగాణ. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ జాగృతి జిల్లా బాధ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా తెలంగాణ జాగృతి రాష్ట్ర శాఖ సభ్యులకు, ఉపాధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శి నవీనాచారి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. అంతేకాకుండా మరి 10 జిల్లాల నుండి కూడా ఇవాళటి కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు గత 9వసారి మనం జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ చేయడం. గత 8 సంవత్సరాలుగా కూడా నిరంతరం ఎంతమంది అవహేళన చేసినా, ఎంతమంది చిన్న చూపు చూసినా, ఎంతమంది ఇదేంది వీళ్ళేందో కొత్త కథ మొదలుపెట్టినరన్నా ఎన్ని రకాలుగా చెప్పినా సరే మనం మాత్రం పట్టు విడవకుండా బతుకమ్మని చేస్తూ వచ్చినాం. ఎందుకు చేస్తూ వచ్చినాం? మనం ఒక విషయాన్ని ఎప్పుడన్నా మనస్ఫూర్తిగా నమ్మినప్పుడు, మనకు ఆ విషయం పట్ల విశ్వాసం ఉన్నప్పుడు, మనకు మంచి హృదయం ఉన్నప్పుడు, సత్యం ఉన్నప్పుడు, ఆ విషయంలో న్యాయం మన పక్షాన ఉన్నప్పుడు ప్రపంచాన్నైనా సరే ఎదిరించాలనిపిస్తుంది, ధైర్యంతో ముందుకు పోవాలనిపిస్తుంది. అదే జాగృతి చేసింది. ఎందుకంటే 2007లో 2008లో ఆ ప్రాంతంలో ఆ టైంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేరే వేరే పార్టీలలో గుంజుకొని అసలు గులాబీ కండువ కప్పుకున్న జై తెలంగాణ అన్న రకరకాలుగా హింసలు పెట్టినటువంటి సందర్భం. మరి ఆ సందర్భంలో మగవాళ్ళే భయపడే సందర్భంలో మహిళలైతే ఉద్యమంలోకి రావడం అన్నది చాలా తక్కువ ఉండే. కొంతమంది గట్టోళ్ళు మొదటి నుంచి ఉన్నోళ్ళు ఉద్యమంలో ఉన్నారు తప్పితే చాలా తక్కువగా మిగతా మహిళలు వచ్చిండ్రు. అటువంటి సందర్భంలో మరి మహిళలందరినీ ఒక దగ్గరికి తీసుకురావాలి. తీసుకొస్తే ఉద్యమానికి ఉండే బలమే వేరుంటుంది. ఎందుకంటే మనకు తెలుసు మహిళలం ఒక్కసారి డిసైడ్ అయితే వెనక్కి పోయేది ఉండదు. మగవాళ్ళంటే కొంచెం ఆగమాగం ఉంటారు, కానీ మనం మాత్రం
ఒక్కసారి నిర్ణయం తీసుకొని గట్టిగా బయటకు వస్తే వెనక్కి పోయేది ఉండదు. మరి తెలంగాణ ఉద్యమంలోకి మహిళల్ని ఎట్లా తీసుకురావాలంటే మన వంతు పాత్ర ఏం చేయాలి అని ఒక ఆలోచన చేసినప్పుడు బాలగంగాధర్ తిలక్ అనే ఒక మహనీయుడు అంతకుముందు భారతదేశం స్వతంత్రం కోసం కొట్లాడినప్పుడు గణేష్ ఉత్సవాలను నిర్వహించి ప్రజలందరినీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చిన తర్వాత మరి బ్రిటిష్ వాళ్ళు చేసే అరాచకాలను ఎందుకు మనం స్వతంత్రం కోసం పోరాడాలనేటటువంటి విషయాలన్నీ కూడా చెప్పి వాళ్లకు విషయం అర్థం చేయించారు. సో నేను కూడా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మరి బతుకమ్మ అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి పండుగ మన దగ్గర తప్పితే ప్రపంచంలో ఎక్కడ లేదు. మరి ఇటువంటి పండుగను ఈ పండుగ ద్వారా మన ఆడబిడ్డలందరిని ఒక దగ్గర కూడగట్టి ఒక్కసారి వాళ్ళు మనసు నిండా జై తెలంగాణ అనుకుంటే భర్తతో అనిపిస్తారు, పిల్లలతో అనిపిస్తారు, ఆ వాడకట్టు అందరితో అనిపిస్తారు. కాబట్టి మరి మా మహిళలందరిని ఒక్క దగ్గరికి తీసుకురావాలని ఆ రోజు సంకల్పం చేసుకున్నాం. ఆనాడు చాలా చిన్నగా మొదలై మరి ఇవాళ మీరు చూస్తున్నారు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జాగృతి ఎక్కడికక్కడ విశ్వరూపంతో ప్రదర్శిస్తున్నది. తెలంగాణలోనే కాదు, ఇవాళ ముంబైలో జాగృతి ఉన్నది, ఢిల్లీలో జాగృతి ఉన్నది, అమెరికాలో ఉన్నది, లండన్లో ఉన్నది, ప్రపంచంలో ఎన్నో దేశాల్లో కూడా మన జాగృతి కార్యకర్తలు ఇవాళ ఉన్నారు. ఉండడమే కాదు, మనం ఆనాడు స్ఫూర్తిదాయకంగా తీసుకున్నటువంటి పండుగను మళ్ళీ వాళ్ళందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే 10th క్లాస్ 8th క్లాస్ చదివేటటువంటి పిల్లలు కూడా మంచిగా ఇట్లా అలవోకగా పాటలు పాడుతున్నారు. ఇవాళ బతుకమ్మ పాటలు అంతకుముందు మనమే మర్చిపోయినాం. చిన్నప్పుడు చెరువు కట్టకాడ ఆడినటువంటి మనమే, పలారాలు పంచుకొని తిన్నటువంటి మనమే మర్చిపోయినటువంటి సందర్భం. కానీ ఇవాళ మళ్ళా మన యువతరం, మన తెలంగాణ నవతరం ఆ పాటలను అందుకొని పాడుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తున్నది. ఆనందమే కాదు, ఇంకొక 100 ఏండ్లు మన పండుగకు డోకా లేదని చెప్పి అనిపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే మన పండుగకు డోకా లేదో అప్పుడు మన సంస్కృతి బాగున్నట్టే. ఎందుకంటే పెద్దవాళ్ళు బాగా ఆలోచించి పెడతారు, పండుగలు ఉట్టిగా పెట్టరు. సంవత్సరం అనిపిస్తుంది మనకరే రోజు ఇదే పూజ పాఠం ఏంది ఇదంతా అనిపిస్తుంది. కానీ ఆ పూజ పాఠం, ఆ పండుగ, ఆ పద్ధతులనే ఒక అర్థం దాగి ఉంటుంది. అది ప్రతి సంవత్సరం మనం చేసేటటువంటి పండుగతోని మన సంస్కృతి గుర్తొస్తుంది, మనం ఎవరమో గుర్తొస్తుంది, మనం ఎక్కడి నుండి వచ్చినామో గుర్తొస్తుంది. ఇవాళ అందరం హైదరాబాద్లో ఉండొచ్చు కాక రకరకాలుగా మనం ఎవరి స్థాయిలో వాళ్ళం మంచిగానే బతుకుతున్నాం. కానీ ఊరిని మర్చిపోయినాం, అందరం కూడా మట్టి వాసన అన్నదే మర్చిపోయినాం. కానీ ఇటువంటి పండుగల ద్వారా మళ్ళా ఒకసారి మన మట్టి వాసన మనకు గుర్తొస్తుంది, మళ్ళా ఒకసారి మన సంస్కృతి గుర్తొస్తుంది, మన ఊరు గుర్తొస్తుంది, మన పల్లె గుర్తొస్తుంది. దాంతోనే ఏమనిపిస్తుంది, మన ప్రాంతానికి ఏదో చేయాలి అనిపిస్తుంది. మనం ఉదాహరణకు చూసుకున్నట్టయితే రోజు అన్నం తినమా కానీ తెల్లారులేస్తే మళ్ళీ కొత్త కూర, కొత్త అన్నం, కొత్తగా ఆకలి అన్నది అయితేనే ఉంటుంది. అట్లా మనం ఏదో ఒకటి తింటాం, కడుపు నింపుకుంటాం, శరీరం బాగుంటుంది. అట్లనే మన ఆత్మకు కూడా ఎప్పుడు ఆకలి అనేది ఉంటుంది. కానీ మనం మన బిజీ జీవితాలలో పడి అసలు ఆ విషయమే మర్చిపోయినాం, ఆత్మ అన్నటువంటిది ఉంటుందన్న విషయమే మర్చిపోయినాం. ఈ సంస్కృతి అనేటటువంటిదే మన ఆత్మకు ఆహారం. అది ఉన్నప్పుడే మన ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మంచిగా ఉండగలుగుతాం. ఏ సమాజానికైనా, ఒక్క మన తెలంగాణకు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ సమాజానికైనా ఆ సంస్కృతియే ఒక మూలాధారం. మరి ఆ సంస్కృతిని కాపాడుకున్నప్పుడే ఆ దేశాలు కూడా అభివృద్ధికి వెళ్తాయి, ఆ దేశాలు కూడా ముందుండేటటువంటి సందర్భం, పరిస్థితి ఉంటుంది. మనకు ఉండేటటువంటి ఈ పండుగ చాలా పురాతనమైనటువంటి పండుగ, మామూలు పండుగ కాదు. ఎందుకంటే మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కడ చూసినా దేవుణ్ణి పువ్వులతో పూజ చేస్తారు, కానీ మనం ఆ పువ్వులనే దేవునిగా పూజ చేస్తాం. ఇంత అద్భుతమైనటువంటి, ఇంత అందమైనటువంటి సంస్కృతి వేరే ఎక్కడా లేదు. మరి లేదన్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి. దీంతోపాటు ఇంకొకటి ఉన్నది, మరి ఆ పువ్వులతోని ఓన్లీ మహిళలకే ప్రాధాన్యత ఉన్నటువంటి పండుగ. మగవాళ్ళంతా సైడ్ ఆర్టిస్టులే, పాపం వాళ్ళు పువ్వులు తెచ్చియాలి, ఆకులు తెచ్చియాలి, అటే పోవాలి. అవసరమైతే బతుకమ్మ పెద్దగా అయిందంటే అన్నల తమ్ముళ్ళు మోసుకొని బయలుదేరాలి. కానీ మొత్తం పాత్ర అంతా, ప్రధాన పాత్ర అంతా మనదే. అంటే మహిళలకు ఒక ప్రధాన పాత్ర ఇచ్చి, మహిళలకు ఒక గౌరవం ఇచ్చి, మహిళలకు ఒక ధైర్యం ఇచ్చి, మహిళల్ని ఎట్లా మనం అపురూపంగా చూసుకుంటామని ప్రపంచానికి చెప్పే పండుగ కూడా మన బతుకమ్మ పండుగనే. మీకు అందరికి గుర్తుంటుంది, ఈ మధ్య మళ్ళీ అందరు మొదలుపెట్టిండ్రు, బతుకమ్మ రాగానే బిడ్డకు చీర పెట్టాలి, చెల్లెకు చీర పెట్టాలి, ఇంటికి తీసుకొని రావాలి. అటువంటి ఆత్మీయతలు తక్కువైపోయినాయి, ఎవరికి వాళ్ళం బిజీ అయినాం. చాలా మటుకు ఏమైంది, అన్నలు అమెరికాలో ఉండుడో, చెల్లెలు అమెరికాలో ఉండుడో అయిపోతున్నది. ఏదో ఒక దేశంలో ఎక్కడో ఉంటున్నాం దూరం. కానీ మళ్ళీ ఈ జాగృతి తీసుకొచ్చినటువంటి బతుకమ్మ ఒక స్ఫూర్తితో చాలా మంది పిల్లల్ని ఇంటికి పిలుచుకుంటున్నారు. ముందు హైదరాబాద్లోనే పండుగ చేసుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఊర్లలోకి పోతున్నారు. మాకు ఆ విషయం ఎట్లా తెలిసిందంటే 2007, 2008లో బతుకమ్మకు అప్పుడు కొంతమందే ఉండి ఆడడానికి. అప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు హైదరాబాద్లో పండగకి. 3 ఏళ్ల తర్వాత రండి పండగకి, మీరు ట్యాంక్ బండ్ దగ్గర రండి అని పిలిస్తే లేదు మేము మా ఊరికి పోతున్నాం అని చెప్పి.
అంటే అది మాకు క్లియర్గా స్పష్టంగా ఈ పండగ చేస్తున్నటువంటి 8 సంవత్సరాలలో మార్పు ఎట్లా జరిగింది, ఎట్లా హృదయానికి హత్తుకొని తెలంగాణ ప్రజలు మనల్ని ఆదరించారు అన్నటువంటి విషయం అర్థమైంది. కానీ ఎట్లా ఆదరిస్తారో అట్లనే తిడతారు కూడా మనల్ని. ఎందుకంటే ఉద్యమ సందర్భంలో చాలా రకాల భావోద్వేగాలు ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది ఆనాడు ఉద్యమంలో బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకున్నప్పుడు అందరు మనని అన్నారు, ఓ పక్క ఆత్మహత్యలు అవుతుంటే వీళ్ళు బతుకమ్మలు ఆడుతున్నారు, వీళ్ళు పట్టుచీరలు కట్టుకుంటున్నారు అని చెప్పి విమర్శలు చేశారు. ఆనాడు వాళ్ళకు ఒకటే విషయం చెప్పినాం మేము, బతుకమ్మ అంటే బతకడానికి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి అమ్మ. బతుకమ్మ అంటే బ్రతుకులో ఉండేటటువంటి ప్రతి చిన్న అంశంలో ఎట్లా మనం స్ఫూర్తిని ఎత్తుకోవాలి, ఎట్లా మనము అందాన్ని ఎత్తుకోవాలని చెప్పేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పండుగ. కాబట్టే ధైర్యాన్ని ఇస్తుంది, అది బతకడానికి ధైర్యాన్ని ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ధైర్యంగా ఆనాడు బతుకమ్మలు చేసినాం. ఉద్యమ ప్రస్థానంలో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కూడా కంటిన్యూ చేసుకుంటూనే వచ్చినాం. ఇక చాలామంది మాట్లాడతారు, వీళ్ళు బతుకమ్మల పేరుతో ఇట్లా చేస్తున్నారు, బతుకమ్మల పేరుతో అట్లా చేస్తున్నారని. కానీ ఈ 8 సంవత్సరాలలో అవసరమైతే అప్పుడప్పుడు చెప్తే బాగుండదు, అవసరమైనప్పుడు ఉద్యమ సందర్భంలో మా సొంత నగలు కూడా తాకట్టు పెట్టి బతుకమ్మ చేసినటువంటి సందర్భాన్ని నేను మర్చిపోలేను. ఎందుకంటే ఉద్యమ కాలంలో ఎవ్వరూ మనకు అండగలేరు, ఉన్నటువంటి ఈ పిడికడు మందే కొంతమందే. కానీ దాన్ని కూడా పెడర్థాలు తీసి వీళ్ళు ఇట్లా వసూలు చేస్తాను, వీళ్ళు అట్లా వసూలు చేస్తాను అని చెప్పిర్రు. కానీ భయపడలే. నేను మొట్టమొదటిసారే చెప్పిన, మనకు నిజంగా ధైర్యం ఉంటే, మనకు నిజంగా న్యాయం అని మనం నమ్మితే మనం ధైర్యంగా ముందుకు పోతూనే ఉంటాం. ఆనాడు అంత కష్టపడ్డాం కాబట్టే మా రక్తాన్ని, మా చెమటని, మా కష్టార్జితాన్ని ఈ పండగలోకి పెట్టినాం కాబట్టే మరి ఇంత పెద్ద ఎత్తున మహిళలు కదిలినరని వాళ్ళు నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మరి అదే కష్టం ఇక ముందు కూడా మనం కొనసాగించాలి. ఇవాళ నాకు తోడుగా మీరు ఇంతమంది లక్షల మంది తయారైనారు. తెలంగాణ జాగృతిలో ఇలా సభ్యత్వం ఉన్న వాళ్ళే 1,20,000 మంది ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సభ్యులు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు, ఎంతమంది మనకి అలా సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది మనం మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మీరు బతుకమ్మ అని చెప్పి పోగానే మీ మీద విమర్శలు వస్తాయి, ఏదో ఒక రకంగా మాట్లాడతారు. దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే న్యాయం మన పక్షాన ఉన్నది. మనం కష్టపడి ఇంత పెద్ద ఎత్తున ఈ పండుగను తీసుకొచ్చినాం. అంతేకాదు, జాగృతిని చూసినట్టయితే ఇవాళ ఓన్లీ బతుకమ్మకు మనము ఉండలేదు. బతుకమ్మ అనేటటువంటిది మహిళలను ఉద్యమంలో తీసుకురావడానికి మనం ఎట్లా అయితే ప్రారంభించినామో అట్లానే తర్వాత యువకులకు ఎట్లా కార్యక్రమాలు చేయాలని ఆలోచించినాం. ఆ యువకులకు సంబంధించి నిన్ననే వరంగల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ప్రారంభించడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒక వరంగలే కాదు, మొత్తం 17 ఎంపీ స్థానాలలో, అంటే మొత్తం తెలంగాణలలో కూడా 17 సెంటర్స్ జాగృతి ఆధ్వర్యంలో ప్రారంభమవుతాయి. 2020 నాటికి దాదాపు 2 లక్షల మంది యువకుల్ని, ఈ తెలంగాణ యువకుల్ని ఉద్యోగాలు తెచ్చుకునే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా, ప్రపంచంలో ఎక్కడికైనా కాలర్ ఎగరేసుకొని పోయే విధంగా మనం తయారు చేయబోతా ఉన్నాం. అంతేకాదు, మొత్తం తెలంగాణలో మీరు చూసినట్టయితే ఆరోగ్యం కోసం, కేవలం ఆరోగ్యం కోసం ఒక విభాగం పెట్టుకున్నటువంటి ఎన్జిఓలు లేవు. కానీ మన దగ్గర ఆరోగ్యం కోసం ఒక విభాగం ఉన్నది. ఇవాళ ఆరోగ్య విభాగ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో మరి ఎన్ని చోట్ల వీలైతే అన్ని చోట్ల పేదలకు వైద్యం అందే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థి విభాగం ఉన్నది. ఇంకా వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా యాక్టివేట్ అయ్యి మన తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఏంటన్నది ఆలోచించుకొని ముందుకెళ్ళినట్టయితే చాలా పెద్ద ఎత్తున మరి విద్యార్థులను మనము ఈ చదువుల వల్ల వచ్చేటటువంటి ప్రెషర్ నుంచి కూడా కాపాడినటువంటి వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఈ మనం అనుకున్నటువంటి కార్యక్రమాలే కాకుండా సమాజంలో ఎప్పటికప్పటికి వచ్చేటటువంటి కష్టాలకు కూడా జాగృతి అండగా నిలబడతా ఉన్నది. ఇప్పుడు నుంచి కాదు, మొట్టమొదటిసారి జాగృతి పెట్టినప్పుడు మహబూబ్ నగర్లో వరదలు వస్తే ఆనాడే పోయినాం మనం. మనకు అప్పుడు ఎక్కువ మంది లేకుండిరి. అయినా సరే మన బిడ్డలకు కష్టం వస్తే చూసుకుంటూ ఒడ్డున కూర్చోలేం కాబట్టి ఖచ్చితంగా పోవాలని చెప్పి ఆనాడు మనం లారీలలో మొత్తం ట్రాన్స్పోర్ట్లో సామాన్ తీసుకుపోయి ఆనాడు అక్కడ పంచొచ్చు. అదేవిధంగా ఇవాళ కూడా మరి బంగారు తెలంగాణ మనం నిర్మాణం కావాలనుకునేటటువంటి సందర్భంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే చూసుకుంటూ మనం ఊరుకోలేము. అందరు చాలామంది పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, ప్రెస్లో మాట్లాడినరు, కానీ మనం మాత్రం ఆ కుటుంబాల దగ్గరికి పోబోతా ఉన్నాం రేపు. అది మీ అందరి బాధ్యత. దాదాపుగా 689 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాయి. అందులో కొంతమందిని, అంటే ప్రభుత్వానికి పాపం మస్తు రూల్స్ పాడైతాయి, వాళ్ళు ఎవరికంటే వాళ్ళకి సహాయం చేయాలని మనసున్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ స్వచ్ఛంద సంస్థగా మనకు మానవత్వం అన్నది ఒకటే రూల్ ఉంటుంది, మన నాపెటోడు ఎవడు ఉండడు. కాబట్టి ఈ 689 మంది కుటుంబ సభ్యులందరినీ కూడా మనం
చేరుకోవడం అంటే మన డబ్బులు చేరాలి, మన కార్యకర్తలు చేరాలి, వాళ్ళతో అండగా నిలబడాలి. చదువు ఆ పిల్లలు ఆగిపోకుండా మాత్రం మనం వెంటబడి ఆ పిల్లల్ని చదివించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ బాగుపడాలంటే మన పిల్లలు చదువుకోవాలి, వ్యవసాయం బాగుపడాలంటే ప్రతి పొలానికి నీళ్లు రావాలి. నీళ్ళు ఇచ్చే పని ప్రభుత్వం చేస్తున్నది, చదువు చెప్పే పని జాగృతి చేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క జాగృతి కార్యకర్త కూడా మరి మీ మీ బాధ్యతగా తీసుకోండి. ఇది చాలా 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 ఉన్నతమైన పని మనం చేయాలని తలపెట్టింది. దానికి సహాయం చేయడానికి ఎంతోమంది వాళ్ళ ముందుకొస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగా చేతులెత్తి నేను నమస్కరిస్తూ ఉన్నా. ఎందుకంటే మన జాగృతి కార్యకర్తలే దాదాపుగా 80 కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అదేవిధంగా ఇంకెంతోమంది దాతలు అన్ని దేశాల నుండి వస్తున్నారు. ఆ అన్ని వివరాలు A to Z ఎంతమంది మనకు డబ్బులు ఇచ్చిండ్రు, మనం ఎన్ని కుటుంబాలకు డబ్బులు ఇస్తూ ఉన్నాం అన్నటువంటి వివరాలు అన్నీ కూడా మన వెబ్సైట్లో పెడతాం. ఎవ్వరికి మీరు భయపడే అవసరం లేదు. ఎందుకంటే మనకు వచ్చేటటువంటి ప్రతి పైసా కూడా రైతుకు చేరాలి. అది కూడా మనం పోయి ఇచ్చేది కాదు, మన జాగృతి అకౌంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా రైతు అకౌంట్లకే పైసలు పోయేటట్టుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నవంబర్ 1వ తారీఖు నుండి మన సహాయం రైతుల కుటుంబాలకు చేరాలి. సహాయం మాత్రమే కాదు, మళ్ళా చెప్తా ఉన్న జిల్లా అధ్యక్షులందరికీ కూడా మన కార్యకర్తలు ఆ రైతుల ఇంటికి పోవాలి, పోయి ఆ పిల్లల పరిస్థితిని గమనించాలి, ఆ పిల్లల చదువులు కొనసాగించే విధంగా చూడాలి. అప్పుడే మనం పరిపూర్ణంగా చేసినటువంటి వాళ్ళమైతాం. వాళ్ళకు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, మంచి టైం తీసుకొని వాళ్ళ కుటుంబం నిలబడేంతవరకు కూడా సహాయం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి సంకల్పం మంచిది కాబట్టి ఖచ్చితంగా సహాయం కూడా మనకు అందుతుందని చెప్పి నేను విశ్వసిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలతోని మనం ముందుకెళ్తూ మరి ఇవాళ మన ముందున్నటువంటి బతుకమ్మ కార్యక్రమాల్లో కూడా మరి అన్ని చోట్ల కూడా మహిళల్ని కలవండి. ఎక్కడికక్కడ కార్యకర్తలు మనం డిసైడ్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా దాంట్లో అక్టోబర్ 12వ తారీఖు అంటే బతుకమ్మ ప్రారంభమయ్యేటటువంటి రోజు పెత్తరమాస నాడు మనం అక్టోబర్ 12 నాడు నర్సంపేట్ వరంగల్ జిల్లాలో చేయబోతా ఉన్నాం. అదేవిధంగా అక్టోబర్ 13 నాడు హుస్నాబాద్ కరీంనగర్లో చేయబోతా ఉన్నాం. అక్టోబర్ 14 కామారెడ్డి నిజామాబాద్ జిల్లా, అక్టోబర్ 15 కౌడిపల్లి అనే గ్రామంలో నర్సాపూర్ నియోజకవర్గం మెదక్ జిల్లాలో చేయబోతా ఉన్నాం. అదేవిధంగా అక్టోబర్ 16 నాడు వికారాబాద్లో రంగారెడ్డి జిల్లాలో చేయబోతా ఉన్నాం. అక్టోబర్ 17 నాడు మనము కొత్తకోట మహబూబ్ నగర్ జిల్లాలో, అక్టోబర్ 18 నాడు మరి చాలా పెద్ద ఎత్తున మనం ముంబైలో ఈసారి బతుకమ్మ చేస్తున్నాం. అక్కడ కొత్తగా ఏర్పాటైనటువంటి మన మహారాష్ట్ర జాగృతి శాఖ వాళ్ళు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అక్టోబర్ 19 నాడు దేవరకొండలో నల్గొండ జిల్లాలో, అక్టోబర్ 20 నాడు ఫైనల్గా హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద మనం ఈసారి బతుకమ్మ సంబరాలు చేయబోతా ఉన్నాం. ఇంతకుముందు తమ్ముడు దేవేందర్ చెప్పినట్టు ఇదివరకు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ చేయాలంటే కోట్లకు పోయి పర్మిషన్లు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉండే. కానీ అటువంటి ప్రభుత్వాల మెడల్ బంచి సమైక్య రాష్ట్రంలోనే మనం రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటింపజేసినాం. తెలంగాణ వచ్చినాక కాదు.